అసలు మంచి జీవితం అంటే ఏంటి? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తూనే ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఒక స్టడీ చెప్పిన విషయాలేంటో చూద్దాం. ఈ ప్రశ్న గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఒక మంచి జీవితం కోసం మనం దేని వెంటబడతాం? సాధారణంగా ఎవర్నైనా ఈ ప్రశ్న అడిగితే వాళ్ల మనసులోకి వెంటనే వచ్చే సమాధానాలేమై ఉంటాయి? అవును, చాలామంది నోటి నుండి ఠక్కున వచ్చే మాట ఇదే: డబ్బు, సంపద. వీధుల్లో మామూలు జనాల్ని అడిగినా సరే, కాలేజీ స్టూడెంట్స్ని అడిగినా సరే, దాదాపు ఇదే సమాధానం వినిపిస్తుంది. చూసారా, ఈ సరదా కొటేషన్ మన కల్చర్లో డబ్బుకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో భల్లే చూపిస్తుంది. డబ్బుతో సంతోషాన్ని కొనలేం అని ఎంతమంది చెప్పినా, చాలామందికి మాత్రం సంపదే సంతోషానికి దారి అనే గట్టి నమ్మకం. సో, ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. ఈ డేటా చూడండి. ప్రత్యేకించి యువతలో ధనవంతులవ్వాలి, కెరియర్లో సక్సెస్ అవ్వాలి, ఇవే వాళ్ల టాప్ గోల్స్. అంటే ప్రతి 10 మందిలో 8 మందికి పైగా డబ్బు సంపాదించడమే లక్ష్యమంటున్నారు. ఈ నంబర్స్ చూస్తే మన సమాజం దేనికి ఎక్కువ విలువిస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. డబ్బు, సక్సెస్ మనల్ని సంతోషంగా ఉంచుతాయని మనం చాలా గట్టిగా నమ్ముతున్నాం. కానీ మన అంచనాలు నిజంగా కరెక్టేనా? కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, లాటరీ గెలిచిన వాళ్లు మొదట్లో భలే హ్యాపీగా ఉన్నా కొన్ని నెలల తర్వాత వాళ్ల సంతోషం మామూలు స్థాయికి వచ్చేస్తుందట. మన జ్ఞాపకాల మీదో ఊహల మీదో ఆధారపడకుండా నిజంగా ఏది సంతోషాన్నిస్తుందో తెలుసుకోవడానికి ఒక మంచి దారి ఉంది. అదేంటంటే, కొంతమందిని వాళ్ల జీవితాంతం ఫాలో అవడం, వాళ్లు తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో స్టడీ చేయడమన్నమాట. ఇది మామూలు పరిశోధన కాదు. 1938లో మొదలైన ఈ హార్వర్డ్ స్టడీ ఇప్పటికీ, అంటే 85 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొనసాగుతోంది. మానవ జీవితం మీద ఇంత సుదీర్ఘంగా జరిగిన స్టడీ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఒక తరం రీసెర్చర్ల నుండి మరో తరానికి ఈ బాధ్యతను పాస్ చేస్తూ వస్తున్నారు. ఈ స్టడీ ఎంత పెద్దదో చూడండి. కేవలం మొదట పాల్గొన్నవాళ్లే కాదు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పిల్లలు, వాళ్ల పిల్లల పిల్లలు, ఇలా దాదాపు 3000 మంది జీవితాలను ఇది పరిశీలించింది. ఇది ఒక మల్టీజెనరేషనల్ స్టడీ అన్నమాట. ఈ స్టడీని చాలా పక్కాగా చేశారు. మొదట్లో ఇంటర్వ్యూలు, హెల్త్ చెకప్స్తో మొదలుపెట్టి, టెక్నాలజీ పెరిగాక ఇప్పుడు DNA అనాలిసిస్, స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్, బ్రెయిన్ స్కాన్ల వంటి లేటెస్ట్ పద్ధతులను కూడా వాడుతున్నారు. మరి ఇన్ని దశాబ్దాల పరిశోధన, వేల మంది జీవితాల విశ్లేషణ, వీటన్నిటి తర్వాత వాళ్లు కనుగొన్న అత్యంత ముఖ్యమైన, ఊహించని విషయం ఏంటి? అది డబ్బు కాదు, కీర్తి ప్రతిష్టలు అస్సలే కాదు. ఈ స్టడీ ప్రస్తుత డైరెక్టర్ మాటల్లోనే వినండి. ఈ ఫైండింగ్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది కదా. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి సంబంధాలే పునాది అని ఈ 85 ఏళ్ల డేటా బల్లగుద్ది చెప్తోంది. ఇది కేవలం ఒక్క హార్వర్డ్ స్టడీ చెప్పిన విషయం కాదు. 148 వేర్వేరు స్టడీస్ని కలిపి విశ్లేషిస్తే ఏం తేలిందంటే, మంచి సోషల్ కనెక్షన్స్ ఉన్నవాళ్లు 50% ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందట. ఇది కేవలం సంతోషం గురించి కాదు, ఇది లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన విషయం. సరే, ఈ విషయాన్ని ఇంకోలా చూద్దాం. మంచి సంబంధాలు మనకు మంచి చేస్తే, మరి ఒంటరితనం? అది మనకు చాలా హాని చేస్తుంది. ఎంత హాని తెలుసా? ఒంటరిగా ఫీలవడం రోజుకు ప్యాకెట్ సిగరెట్లు తాగడంతో సమానమట. ఊబకాయం ఎంత ప్రమాదమో ఒంటరితనం కూడా అంతే ప్రమాదమని రీసెర్చ్ చెప్తోంది. ఆలోచిస్తే ఇది చాలా చాలా సీరియస్ విషయం. సో, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండటం ముఖ్యం కాదు, ఎంతమంది తెలుసు అన్నది కాదు. మన దగ్గరి సంబంధాలు ఎంత క్వాలిటీగా, ఎంత నమ్మకంగా ఉన్నాయనేదే ముఖ్యం. కొన్ని లోతైన, సపోర్టివ్గా ఉండే బంధాలు 100 పైపై పరిచయాల కన్నా చాలా విలువైనవి. ఇదేదో సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే కాదు, దీని వెనక పక్కా బయాలజీ ఉంది. మంచి రిలేషన్షిప్స్ మన బాడీలో స్ట్రెస్ని రెగ్యులేట్ చేస్తాయి. ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. కానీ నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే బాడీ వెంటనే రిలాక్స్ అవుతుంది. అదే ఒంటరిగా ఉన్నవాళ్లలో ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడూ ఎక్కువగా ఉండి శరీరాన్ని లోపల నుండి దెబ్బతీస్తాయి. అంతేకాదు, వాళ్ల జ్ఞాపక శక్తి కూడా త్వరగా తగ్గిపోతుందట. అయితే
మరి డబ్బు సంగతేంటి? సంబంధాలు ముఖ్యం కదా అని డబ్బే అవసరం లేదనుకోవాలా? ఈ ప్రశ్నకు కొత్త స్టడీస్ ఇంకాస్త క్లియర్గా సమాధానమిస్తున్నాయి. డబ్బు, సంతోషం రిలేషన్షిప్ మీద ఇద్దరు పెద్ద రీసెర్చర్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ జరిగింది. ఒక స్టడీ ఏమో సంవత్సరానికి ఓ $75,000 సంపాదించాక అంతకు మించి డబ్బొచ్చినా హ్యాపీనెస్ పెరగదు అని చెప్పింది. కానీ ఇంకో కొత్త స్టడీ డబ్బు పెరిగే కొద్దీ సంతోషం కూడా పెరుగుతూనే ఉంటుంది అంది. మరిందులో ఏది నిజం? అప్పుడు ఆ ఇద్దరు రీసెర్చర్లు కలిసి పనిచేసి ఒక కొత్త అద్భుతమైన క్లారిటీకి వచ్చారు. విషయమేంటంటే, డబ్బు ప్రభావమనేది ఒక వ్యక్తి బేసిక్ హ్యాపీనెస్ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అప్పటికే చాలా అన్హ్యాపీగా ఉన్నవాళ్లకి $1,00,000 తర్వాత డబ్బు పెద్దగా మార్పు తేదు. కానీ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నవాళ్లకి ఎక్కువ డబ్బు వాళ్ల సంతోషాన్ని ఇంకా పెంచుతుంది. చివరిగా జీవితం చివరి దశలో ఆ స్టడీలో పాల్గొన్నవారిని వెనక్కి తిరిగి చూసుకుంటే దేని గురించి గర్వపడతారు అని అడిగారు. ఒక్కరూ కూడా నేను కోట్లు సంపాదించాననో పెద్ద పొజిషన్లో పనిచేశాననో చెప్పలేదు. అందరూ వాళ్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పార్ట్నర్తో ఉన్న బంధాల గురించే మాట్లాడారు. తమ జీవితానికి అవే అర్థాన్నిచ్చాయని చెప్పారు. సరే, మరి ఈ 85 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? దాన్ని ఒకే ఒక పవర్ఫుల్ మాటతో చెప్పచ్చు. మనం ఫిజికల్ హెల్త్ కోసం జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అలాగే మన రిలేషన్షిప్స్ హెల్త్ కోసం కూడా మనం కంటిన్యూయస్గా ఎఫర్ట్ పెట్టాలి. దీన్నే సోషల్ ఫిట్నెస్ అంటున్నారు. ఇదే ఏదో ఒకరోజు చేసి వదిలేసేది కాదు, ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. అయితే సోషల్ ఫిట్నెస్ అంటే ఏదో పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. చిన్న చిన్న పనులతోనే మొదలుపెట్టొచ్చు. చాలా రోజులుగా మాట్లాడని ఫ్రెండ్కి ఓ హాయ్ చెప్పడం, లేదా ఎవరితోనైనా కలిసి ఓ కాఫీ తాగడం, ఇలాంటి చిన్న చిన్న పనులే మన సంబంధాలను బలంగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ స్టడీ మనకు ఇచ్చే అతి పెద్ద హోప్ ఇదే. రిలేషన్షిప్స్ విషయంలో ఎప్పుడూ గివప్ చేయొద్దు. నేను సిగ్గరిని అనో, నాకు ఫ్రెండ్స్ చేసుకోవడం రాదు అనో అనుకోవద్దు. ఏ వయసులోనైనా సరే, ఎప్పుడైనా సరే మనుషులు మారొచ్చు, పరిస్థితులు మారొచ్చు, కొత్త బంధాలు పుట్టొచ్చు. కాబట్టి దీన్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు తమ సోషల్ ఫిట్నెస్ని పెంచుకోవడానికి ఎవరైనా సరే తీసుకోగల ఒక చిన్న సింపుల్ స్టెప్ ఏమై ఉంటుంది? అదొక ఫోన్ కాల్ కావచ్చు, ఒక టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, లేదా ఎదుటివారికిచ్చే ఒక చిరునవ్వు కావచ్చు. సమాధానం మీలోనే ఉంది.